నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా పాతింది. శుభేందు అధికారి బెంగాల్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ వీళ్ళందరూ కూడా, అమిత్ షా అందరూ కూడా హాజరయ్యారు. వాట్ నెక్స్ట్? బెంగాల్లో శుభేందు అధికారి చేయవలసినటువంటి ఇమీడియట్ తక్షణ కర్తవ్యం ఏంటి? బెంగాల్ ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మరి ఇన్ని రోజులు బీజేపీ చాలా విమర్శలు చేసింది కదా. మమతా బెనర్జీ అరాచక పాలన, అన్యాయాలు, స్కాములు ఇవన్నీ కూడా చేసింది కదా. బీజేపీ ఆరోపణలు కానీ జరిగాయి కూడా. మరి బీజేపీ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటి? శుభేందు అధికారి చేయాల్సినటువంటి పని ఏంటి? శుభేందు అధికారి మీద నిజానికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వివిధ ఆప్షన్స్ బీజేపీ అధిష్టానం ముందు ఉన్నప్పటికీ కూడా దిలీప్ ఘోష్ కానీ, సమీక్ భట్టాచార్య కానీ, మహిళా లీడర్లు రూపా గంగూలీ కానీ, అగ్నిమిత్రా పాల్ కానీ ఇలాంటి లీడర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బెంగాల్కి ఇలాంటి నాయకుడే కావాలి. ఎందుకంటే అక్కడ సాఫ్ట్గా ఉండే నాయకుడు కష్టం. టీఎంసీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టి డెఫినెట్గా పరిపాలన సజావుగా సాగనివ్వకుండా రకరకాల అడ్డంకులు, వైలెన్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి డెఫినెట్గా. వీటన్నిటినీ తట్టుకొని ఎదుర్కొని నిలబడాలి అంటే శుభేందు అధికారినే కావాలి. హై ఎక్స్పెక్టేషన్స్ అని ఎందుకన్నానంటే చాలామంది శుభేందు అధికారిని యోగితో పోలుస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో యోగి నడిపిస్తున్నారో, ఏ విధంగా అయితే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి పూర్తిగా తీసుకోగలిగారో, ఏ విధంగా అయితే బుల్డోజర్లు చూపించి అక్రమార్కులు, ఈ మాఫియా డాన్లను తొక్కి పెట్టారో, ఉక్కుపాదం మోపారో, అదే విధమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నది. మరికొంతమంది అయితే చెప్తారు ఆయన పిఎం రేసులో కూడా ఉన్నారు, ఏదో ఒక రోజున ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి. ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లిస్టు ఉంటుంది అక్కడ. అది వేరే టాపిక్, ఇప్పుడు మనం ఆ చర్చలోకి పోదలుచుకోలేదు. మై పాయింట్ ఈజ్, ఇప్పుడు బెంగాల్లో శుభేందు అధికారి ముందున్నటువంటి టు డూ లిస్ట్ ఏంటి? తక్షణ కర్తవ్యం ఏంటి? నెంబర్ 1, ఆయన ముందుగా డిసైడ్ అయ్యింది, అమిత్ షా చెప్పింది కూడా, ఏదైతే మమతా బెనర్జీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి, బీఎస్ఎఫ్కి ఫెన్సింగ్ వేయడానికి ల్యాండ్ ఏదైతే అడ్డుపడుతూ వచ్చారో, ముందు ఆ 600 ఎకరాల ల్యాండ్ అలొకేషన్ని చేయాలి, దాని మీదనే మొదటి సంతకం పెట్టాలి అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా అవసరం. ముందు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఈ చొరబాట్లను ఆపాల్సిందే. నెంబర్ 1 అది జరగాలి. అది ఎంత సాధ్యమైనంత త్వరగా జరిగితే అంత మంచిది. ముందు అక్కడ ఇన్ఫిల్ట్రేషన్స్ ఆగుతాయి, చొరబాట్లు ఆగుతాయి. తరువాత చేయాల్సినటువంటి పని ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే దేశం లోపలికి, పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి చొరబాటుదారుల్ని బయటికి డిపోర్ట్ చేయాలి, అంటే పంపించేసేయాలి. ఇది రెండోది జరగాలి. ముందు ఆపాలి, తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఈ మన భారతీయ పౌరులు కానటువంటి వాళ్ళని దేశం బయటికి పంపించాలి. ఇది రెండో పాయింట్. ఇంకా దీనికంటే ఇవన్నీ కూడా నిజానికి సైమిల్టేనియస్గా జరగాలి, ఫేస్ వైజ్ కూడా చేయవచ్చును. ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, పొలిటికల్ వైలెన్స్ పైన ఒక భారీ ఆపరేషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ వైలెన్స్ బెంగాల్లో చాలా ఎక్కువ ఉంటుంది, మిగిలిన రాష్ట్రాలన్నింటితో కంపేర్ చేసుకుంటే. బీహార్లో కూడా ఎక్కువ ఉండేది గతంలో. పొలిటికల్ వైలెన్స్ బెంగాల్లో ఉన్నంతగా ఇంకా ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు దాన్ని కట్టడి చేయాలి, లా అండ్ ఆర్డర్ని కఠినంగా అమలు చేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలను ఏర్పాటు చేసి ఈ తర్వాత ఈ అక్రమ ఆయుధ నెట్వర్క్లు కూడా ఎక్కువ ఉంటాయి, వెపన్ నెట్వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని కట్టడి చేయాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు డే అండ్ నైట్ పనిచేస్తే కానీ ఈ ప్రక్షాళన జరగదు. ఈ మొత్తం క్లీనప్ జరగాలంటే కనీసం 2-2.5 సంవత్సరాల సమయం పడుతుంది శుభేందు అధికారికి కానీ, లేదా కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ. అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే వడ్డించిన విస్తరలాగా లేదు పశ్చిమ బెంగాల్. అన్ని విధాలుగా కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. దాన్ని ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. బట్ వాళ్ళు చేయగలరు, ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాల్లో చేసి చూపించినటువంటి ట్రాక్ రికార్డ్ బీజేపీకి ఉన్నది. శుభేందు అధికారికి కూడా ఆ అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన రాజకీయాలకు కొత్త కాదు. సో ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం.
ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, ఇప్పటికే నేను చెప్పాను, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని ఆపాలి, బోర్డర్ సర్వేలెన్స్ పెంచాలి. బోర్డర్ సర్వేలెన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది బంగ్లాదేశ్కి, వెస్ట్ బెంగాల్కి. అమిత్ షా గారి చొరవతో చాలా వరకు 70% ఈ ఫెన్సింగ్ వేసేటువంటి ప్రక్రియ అయిపోయింది. కానీ ఇంకా ఒక 30%, 25% వేయాల్సి ఉంది. ఆ ఫెన్సింగ్ ప్రక్రియ వేయడానికి ల్యాండ్ ఎలొకేషన్ దగ్గర ప్రాసెస్ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ ఎప్పుడో కేటాయింపులు జరిగిపోయినాయి, కానీ ల్యాండ్ కేటాయించలేదు మమతా బెనర్జీ. ఇప్పుడు సువేందు అధికారి వచ్చి రాగానే ఫస్ట్ సంతకం దాని మీదనే పెట్టబోతున్నారు. తర్వాత ఎన్ఆర్సీ, వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ వంటి చర్యలపైన మరింత విస్తృతంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 అయిపోయింది. ఇక నెంబర్ 3 ఏంటి? ఇండస్ట్రీ, పెట్టుబడులు, డెవలప్మెంట్. ఈ 3 కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇండస్ట్రీలు పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే అక్కడ అలాంటి వాతావరణం రాష్ట్ర ప్రభుత్వంలో కల్పించాలి. అది అడ్మినిస్ట్రేషన్ సజావుగా ఉంటేనే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే ఎవరైనా పెట్టుబడులు, కంపెనీలు కానీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతాయి. నిజానికి గడిచిన 15 సంవత్సరాలలో వెస్ట్ బెంగాల్ ఎంతగా అధఃపాతాళంలో కూరుకుపోయింది అంటే సుమారు 7,000 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. కొన్ని మూతపడ్డాయి, కొన్ని ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అలా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. పూర్తిగా ప్రతిదానికి కమిషన్లు, స్కాములు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ టీఎంసీ గుండాల కాలు పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళకి లంచాలు కట్టాలి. ఇంత తలనొప్పులు ఉంటాయి అక్కడ. అందుకనే 7,000 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినాయి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడికో అధపాతాళంలోకి పోయింది. ఈవెన్ జీడిపి రేషియోలో కూడా ఒకప్పుడు మమతా బెనర్జీ వచ్చినటువంటి కొత్తలో 10వ స్థానంలో, 11వ స్థానంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఈ రోజున 23వ, 24వ స్థానానికి పడిపోయింది. సో అది ఆమె ఈ నెంబర్లే చెప్తే మనకి వెస్ట్ బెంగాల్ని ఎంతగా వాళ్ళు అధపాతాళంలోకి తొక్కేశారనేటువంటిది ఈ నెంబర్లు చెప్తాయి. కానీ ఇన్ని రోజులు మరి ఎలా సర్వైవ్ కాగలిగింది మమతా బెనర్జీ అంటే కేవలం కొన్ని సంక్షేమ పథకాలు. నెంబర్ 1, ఊరికే డబ్బులు వాళ్ళకి అలా విసిరేస్తే సంక్షేమ పథకాల పేరుతోటి వాళ్ళని ఒక మత్తులో ముంచేసి ఇంతకాలం కూడా పబ్బం గడుపుకుంటూ వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, మైనారిటీ అపీజ్మెంట్. ఇది చాలా రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా రాష్ట్రాల్లో, చాలా ఎన్నికలలో వర్కౌట్ అయింది. మమతా బెనర్జీకి కూడా అదే వర్కౌట్ అయింది ఇంతకాలం కూడా. కానీ ఈ ఎన్నికలలో అది వర్కౌట్ కాలేదు. ఏదో ఒక రోజున ప్రజలు రియలైజ్ అవుతారు కదా, కొంతకాలమే ప్రజల్ని మోసం చేయగలరు, ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరు. సో అది మమతా బెనర్జీ చేసినటువంటి ఆ మోసాలు కానీ అవన్నీ కూడా బయటపడిపోయినాయి. ఈ రోజున పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు, బీజేపీకి అధికారం ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు జరగాల్సింది ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డెవలప్మెంట్. పరిశ్రమలకు కొత్త పాలసీస్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సింగిల్ విండో క్లియరెన్స్ అంటారు. పెద్దగా ఎక్కువగా జంజాటం ఏం లేకుండా పరిశ్రమలు పెట్టడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినటువంటి విధంగా ఇండస్ట్రియల్ పాలసీస్ని కూడా మార్చాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇవన్నీ కూడా జరిగితేనే బెంగాల్ సోనార్ బంగ్లాగా మారుతుంది. అంటే బంగారు బంగ్లా అంటారు జనరల్గా, సోనార్ బంగ్లా అంటారు అక్కడ. సోనార్ బంగ్లాగా బెంగాల్గా మారాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా 1 by 1 జరగాలి. చాలా పెద్ద లిస్టే ఉంది సువేందు అధికారి ముందు, బీజేపీ ప్రభుత్వం ముందు. అవన్నీ చేయగలుగుతారనేటువంటి నమ్మకంతోనే ఈ రోజున ప్రజలు ఓటేసి గెలిపించారు. డెఫినెట్గా అక్కడ కనీసం మరొక 10-15 ఏళ్ల పాటైనా ఈ ప్రభుత్వం ఉంటుంది, లేదా ఇంకా ఎక్కువే ఉండేటువంటి అవకాశం ఉందనేది సెఫాలజిస్టులు, విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే రాక వచ్చినటువంటి అవకాశం కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అండ్ బెంగాల్లో కూడా ఒకటి ఉన్నది, తరచుగా పార్టీలని లేకపోతే ప్రభుత్వాలని మార్చేటువంటి మైండ్ సెట్ బెంగాల్ ప్రజలకు ఉండదు. ఒకసారి ఒక పార్టీని నమ్మి అవకాశం ఇస్తే వాళ్ళకి, ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్కి 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత కమ్యూనిస్టులకి, లెఫ్ట్ పార్టీలకు అవకాశం ఇచ్చారు. జ్యోతి బసు లాంటి వాళ్ళు అయితే దాదాపు సంవత్సరాలు ఆయనే అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి. లెఫ్ట్ పార్టీలు 35 సంవత్సరాలు. సో తర్వాత మమతా బెనర్జీకి 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మరి చూడాలి ఇప్పుడు బీజేపీకి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తారు. దాన్ని బట్టే పరిపాలన బట్టి కూడా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ బట్టి కూడా ఉంటుంది. వీళ్ళు తీసుకున్నటువంటి పాలసీసు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా చూస్తాం. సో ఇది ఇమీడియట్గా బీజేపీ యాక్షన్ ప్లాన్లో భాగం కావాలి. దానికి సిద్ధమవుతున్నారు.
సువేందు అధికారి కూడా బుల్డోజర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకు బుల్డోజర్లను సిద్ధం చేస్తున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు, అందాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ జరుగుతాయి. బుల్డోజర్లు ఎవరి కోసం అంటే ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారో, ఎవరైతే నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొంటారో, ఎవరైతే అక్రమ ఆయుధాలని కలిగి ఉంటారో, ఈ నెట్వర్క్తో కలిగి ఉంటారో, ఎవరైతే ఇన్ఫిల్ట్రేషన్స్ని, చొరబాట్లను ప్రోత్సహిస్తారో, ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా బుల్డోజర్లు ఈ రోజున వెస్ట్ బెంగాల్లో సిద్ధమవుతున్నాయి. వాళ్ళందరూ కూడా గజగజ వణుకుతున్నారు. యోగి మోడల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా అమలు జరగబోతోంది. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వెస్ట్ బెంగాల్ సోనార్ బెంగాల్గా, బంగారు బెంగాల్గా మారాలంటే ఏం చేయాలి బీజేపీ? తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.